హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. ఆగస్టు 29 న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు న్యూస్లో ఉన్న ఫస్ట్ టాపిక్ కాటన్ ఇంపోర్ట్స్ టు బి డ్యూటీ ఫ్రీ టిల్ డిసెంబర్ 31. సో యూఎస్ఏ అనేది రీసెంట్గా ఇండియా మీద 50% టారిఫ్స్ సుంకాలు అనేవి విధించింది. సో అవి ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చాయి. సో ఈ డ్యూటీ ఏంటంటే ఇంపోర్ట్స్ మీద, అంటే దిగుమతి మీద, కాటన్ దిగుమతి మీద వేసే డ్యూటీ అనేది ఉండదు, అంటే సుంకం అనేది ఉండదు. ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 31 వరకు అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి ఫ్యామిలీ కార్డు. ఏపీ గవర్నమెంట్ ఆధార్ లాగే ఫ్యామిలీ కార్డు అనేది తీసుకురాబోతుంది. ఈ ఫ్యామిలీ కార్డు ఏంటంటే అనర్హుల్ని తీసివేసి అర్హులకు మాత్రమే గవర్నమెంట్ పథకాలు అమలయ్యే విధంగా ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఉమ్మడి కుటుంబాలు పథకాల యొక్క ప్రయోజనాలని పొందడానికి విడిపోవాల్సిన అవసరం లేదన్నమాట. దానికి కావలసిన చర్యలు గవర్నమెంట్ తీసుకోబోతుంది. సో ఈ ఫ్యామిలీ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు ఏవేవే పథకాలు పొందుతున్నారో వాటి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్లు. ఇక్కడ మెట్రో సిటీస్ని కలిపే విధంగా నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్లు ఒక కారిడార్ అనేది మన ఏపీ మీద నుంచి వెళ్ళబోతుంది. సో దీనివల్ల మనకి కర్నూలు, అమరావతి, తర్వాత సత్యసాయి జిల్లా వీటి మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ అనేది వెళ్ళబోతుంది అనమాట. సో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వీటన్నిటిని కలిపే ఈ బుల్లెట్ కారిడార్ వల్ల సో ఏపీకి కూడా బెనిఫిట్ కాబోతుంది. సో మనకి ఇందులో దీనివల్ల ఏమవుతుంది, ఈ బుల్లెట్ రైలు అనేది చతుర్భుజ అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఈ మెట్రో సిటీస్ మధ్యన వేగంగా ప్రయాణించడానికి ఏర్పాటు చేసే బుల్లెట్ ట్రైన్ల వల్ల. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అనేది పెట్టబోతుంది. సో ఈ గూగుల్ సంస్థ అనేది మన అవుట్ సైడ్ పెడుతున్న పెద్ద డేటా సెంటర్ ఏంటంటే విశాఖలో అనమాట. సో దీంట్లో 50,000 పెట్టుబడి పెట్టి ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గూగుల్ సంస్థలైన ఈ యూట్యూబ్, తర్వాత జీమెయిల్, గూగుల్ డ్రైవ్ ఇలాంటి వాటిలో ఉన్నంత సమాచారం అంతా మన లోకల్గా వైజాగ్లో ఏర్పాటు చేయబడే డేటా సెంటర్లోనే స్టోర్ అవుతుంది. సో దీనివల్ల మనకి మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. సో ఇక్కడ 50,000 కోట్లు పెట్టి ఇక్కడ సంస్థ పెట్టడం వల్ల 25,000 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. 50,000 మంది పైగా పరోక్ష ఉపాధి అనేది దొరుకుతుందన్నమాట. సో అవుట్ సైడ్ ఈ డేటా సెంటర్ కెపాసిటీ ఎంత అంటే 1 గిగావాట్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే రాష్ట్రంలో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారనమాట. సో రాష్ట్రంలో ఈ పెట్టుబడులు అనేవి ఎంతవరకు ఆకర్షించారంటే 53,922 కోట్ల పెట్టుబడులు. దీనివల్ల ఎంతమందికి ఉపాధి దొరకబోతుందంటే 83,437 మందికి ఉపాధి దొరకబోతుందన్నమాట. సో ఈ పెట్టుబడులు రాష్ట్రంలో ప్రోత్సహించడానికి ఉన్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి వాటిలో 30 సంస్థల ఏర్పాటుకి ప్రతిపాదనలకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ డైమండ్ లీగ్ ఫైనల్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్లో ఉన్నారనమాట. ఈయన 85.01 మీటర్లు దూరంలో బెల్లాన్ని విసిరాడు. తర్వాత దీంట్లో ఫస్ట్ వచ్చింది ఎవరంటే జర్మనీ క్రీడాకారుడు జూలియన్ వెబర్. ఇతను 91.51 మీటర్లు బెల్లాన్ని విసిరి అగ్రస్థానంలో నిలిచాడనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆహార ఉత్పత్తుల రంగంలో 21.67 లక్షల మందికి ఉపాధి. సో ఈ ఫుడ్
ప్రొడ్యూసింగ్ అనేది రీసెంట్గా దేశంలో ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఇందులో ఉండే ఎంప్లాయీస్ వాటా కూడా 15.99 వాటా ఈ ఆహార ఉత్పత్తులదే. సో ఇందులో ఈ ఫ్యాక్టరీలు ఎక్కువగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉండి ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. సో ఎక్కువగా ఏ ఫ్యాక్టరీలు ఉంటున్నాయంటే ఫస్ట్ ఆహార ఉత్పత్తులు, తర్వాత సెకండ్ నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులు, థర్డ్ జౌలి, 4 ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, 5 రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు అనమాట. సో వీటి పర్సంటేజు అనేది పెరిగింది, వీటిలో ఉద్యోగాలు పొందేవారి సంఖ్య కూడా పెరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది లాస్ట్ 4 మంత్స్తో పోల్చుకుంటే పెరిగింది. లాస్ట్ 4 మంత్స్ ఎలా ఉంది, 2.5, 1.8, 1.5 అలా ఉంది. సో ఇప్పుడు 3.5 ఉంది. ఇది లాస్ట్ ఇయర్ జూలై 2024తో పోల్చుకుంటే తగ్గింది, కానీ లాస్ట్ 4 మంత్స్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పెరిగిందనమాట. సో మన ఇండియాలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో మనకి రీసెంట్గా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెరిగింది జూలై 2025లో అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, గవర్నర్ కెనాట్ యాక్ట్ యాజ్ సూపర్ సీఎం. సో గవర్నర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. కేంద్రం అనేది గవర్నర్ని నియమిస్తుంది. సో అయితే ఇతను సూపర్ సీఎం కాదు, అంటే రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులని తమ వద్ద ఆమోదం తెలపకుండా అలా ఉంచే డిస్క్రిషనరీ పవర్స్ అంటే విచక్షణాధికారాలు గవర్నర్కి ఇవ్వడం మీద రీసెంట్గా న్యూస్లో చర్చ అనేది జరుగుతుంది. దీనికి తమిళనాడు ఏం చెప్పిందంటే అతను సూపర్ సీఎం కాదు, సో ఇలా గడువు అనేది లేకుండా నిరవధికంగా బిల్లులు గవర్నర్లు తమ వద్ద ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో దీనికి సంబంధించిన డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ పవర్స్ ఆన్ బిల్స్లో మనకి గవర్నర్కి ఆర్టికల్ 200 ప్రకారం 3 పవర్స్ ఉంటాయి. అది బిల్లును ఆమోదించడం, తిరస్కరించడం, పునఃపరిశీలనకు పంపించడం. అయితే ఇలా చేసినప్పుడు అతనికి కాల వ్యవధి అనేది రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ కాల వ్యవధికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టుకి మరియు కేంద్ర ప్రభుత్వానికి అనేవి వాదనలు జరుగుతున్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇప్పటికి అలోకేట్ చేసిన ఫండ్స్లో 60% అయిపోయినాయి. సో ఈ పథకం అనేది 2005లో దీన్ని యాక్ట్ చేస్తే ఇది 2006లో నుంచి అమల్లోకి వచ్చిందనమాట. సో దీనికి కేటాయించిన బడ్జెట్ అనేది ఇప్పటికే 60% అయిపోయిందన్నమాట. నెక్స్ట్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.